డాక్టర్ వృత్తితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ లయన్ జయప్రసాద్. గ్రామీణ ప్రాంతాల్లో నాటు వైద్యం వల్ల అనేక రకాలుగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వారికి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కరోనా తర్వాత యువకులు హార్ట్అటాక్ ప్రాణాలతో కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సైబర్ క్రైమ్ల బారిన పడుతున్న వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం జయప్రసాద్. నేను ఎంబీబీఎస్ గాంధీ నుంచి మరియు ఎంఎస్ జనరల్ సర్జరీ కూడా గాంధీ హాస్పిటల్ నుంచి చేశానండి. నేను లయన్స్ క్లబ్ మెంబర్ను. అట్లానే తాండూరు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను ఇక్కడ తాండూరులో రూరల్ ప్రాంతంలో ఎంఎస్ జనరల్ సర్జరీ చేయడంలో నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఎందుకంటే రూరల్లో మనకు చాలా మందికి మెయిన్గా మనకు వచ్చే జబ్బులు అనేవి మనకు లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఆహార పదార్థాల వల్ల మన యొక్క లైఫ్ స్టైల్ వస్తుంటాయి, కొన్ని జెనెటికల్ తప్ప. సో ఇలాంటి వాటిని మనం చాలా వరకు రూరల్ ప్రాంతంలో ఎడ్యుకేషన్ చేయడం వల్ల చాలా వరకు జబ్బులను తగ్గించవచ్చు. ఉదాహరణకు తీసుకుంటే చాలా మంది జాండీస్ అని చెప్పేసి, ఇందులో వైట్ జాండీస్, ఎల్లో జాండీస్ అంటే నథింగ్ బట్ అనీమియా, ఎల్లో జాండీస్ అంటే నథింగ్ బట్ మామూలు జాండీస్. వీటికి ట్రీట్మెంట్ తీసుకోకుండా కాకుండా చెట్ల మంది రావడం వల్ల లివర్ సిరోసిస్ రావడం, లివర్ ఖరాబ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ వస్తే దాన్ని మామూలుగా మనము వాటర్ తో కానీ చిన్న వాటర్ కూడా వాళ్ళు చెట్ల మంది రావడం వల్ల 2 కిడ్నీ చెడిపోవడం జరుగుతుంది. ఇలాంటి పాపం తెలియనితనంతో ఈ చెట్ల మంది రావడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు, కిడ్నీ కరపోవడం అంటే 2 చెడిపోవడం అంటే చాలా దురదృష్టమైన పరిస్థితి. దీనికి కేవలం ఏంటంటే మనం వాళ్ళకి అవగాహన లేకపోవడము, వాళ్ళలో ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల సంభవిస్తుంటాయి. సో దీన్ని మనం చాలా వరకు రూరల్ డాక్టర్స్ గమనించాల్సింది ఏంటంటే ట్రీట్మెంట్ ముందు పేషెంట్ లో అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇలా పేషెంట్ లో అవగాహన కల్పిస్తే దాదాపు 80 to 90% జబ్బులను మనము వాళ్ళ నుంచి దూరం చేయవచ్చు. అలాగే పేషెంట్లకు కొంతమంది ఈ ఫ్రాక్చర్స్ అవుతాయి. మెయిన్ జాయింట్ ఫ్రాక్చర్స్ కూడా వాళ్ళు చెట్ల మందులు తాగడము, కట్లు వేసుకోవడం వల్ల తర్వాత మాలిన్యం నాణ్యానికి దారిస్తుంది. వీటిలో మనం అవగాహన పెంచాలి రూరల్ మెయిన్. ఎందుకంటే వాళ్ళకి తెలియనితనం, కొంత మూర్ఖత్వము, కొంత అమాయకత్వం ఇవన్నీ కలిసి వాళ్ళ జీవనానికి వెళ్తుంది. అందుకోసం నేను ఐఎంఏ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఫస్ట్ గా కరోనా తర్వాత గుండె జబ్బులు చాలా అనివార్యమైపోయింది. ముఖ్యంగా యువతలో, ఈవెన్ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళలో కూడా ఈ జబ్బులు వస్తున్నాయి. దీనికి కారణం అంటూ ప్రజలు అవగాహన కల్పించడానికి డాక్టర్ దయాదాస్ అనే కార్డియాలజిస్ట్ తో కలిసి ఒక పెద్ద అవగాహన సదస్సుని తాండూరులో నిర్వహించాము. దానిలో ప్రజలకు తెలిసిన విషయాలను బట్టి మనము గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఈ ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్, వీటితో పాటు సెడెంటరీ లైఫ్ అంటే బద్ధకష్టం విడిచిపెట్టేసేసి డైలీ 45 minutes ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఈ జంక్ ఫుడ్ తినకుండా ఉండాలి. తర్వాత ఈ యోగా చేయాలి. ఇలాంటి ఎన్నో విషయాలు మేడం గారు చెప్పడం జరిగింది. సో ఈ అవగాహన సదస్సు దాదాపు 200 మంది పైగా వచ్చి, మరియు మీడియాలో కూడా కవర్ అవడం వల్ల పబ్లిక్ చాలా అవేర్నెస్ వచ్చి, మళ్ళీ నేను మా ఫోన్ నంబర్ డాక్టర్లు ఇవ్వడం వల్ల చాలా మంది లైఫ్ స్టైల్ మార్చుకోవడం జరిగింది. సో ఇలా అవగాహన సదస్సు అనేది చాలా ముఖ్యమైన విషయం. అలాగే రెండవది క్యాన్సర్ పై అవగాహన సదస్సు యశోద హాస్పిటల్ వారిచే. ఇందులో ముఖ్యంగా రూరల్లో చాలా మంచి ఫుడ్ ఉంటుంది. వాళ్ళకు నేచురల్ ఫుడ్ తీసుకుంటారు, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈవెన్ మిల్క్ కూడా మంచి పాలు తాగుతారు. కానీ వాళ్ళకున్న కొన్ని దురదృష్టమైన అలవాట్లు లైక్ సిగరెట్ స్మోకింగ్ కానీ, బీడీ స్మోకింగ్ కానీ, తంబాకు కానీ, గుట్కాని, వీటి వల్ల దాదాపు వాళ్ళకు ఉన్న జబ్బులన్నీ తెచ్చుకుంటున్నారు. కేవలం వీటిపైన అవగాహన లేకపోవడం వల్ల ఈ కొంతమంది ఈ ఆల్కహాల్ బానిస సిరోసిస్ చిన్న ఏజ్ లో 20-25 ఏళ్ళలో సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి చనిపోవడం జరుగుతుంది. చాలా బాధాకరమైన విషయం. వీటి గురించి వాళ్ళ అవగాహన సాధించడానికి మేము కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్, కొన్ని ఫిలిమ్స్ ఇవన్నీ చూపెట్టడం వల్ల వాళ్ళ కొంత భయాందోళనకు గురి చేసి కొంతమంది మానివేస్తున్నారు. ముఖ్యంగా ఈ స్మోకింగ్ అది బీడీలు అనేది చాలా కామన్ గా తాగుతుంటారు ఊర్లలో. సో వాళ్ళకు అవగాహన లేదు. మా తాతలు కూడా తాగారు సార్, మేము తాగితే తప్పేంది, వాళ్ళు 90 సంవత్సరాలు బతికినారు. ఆ పరిస్థితులు వేరు. అప్పుడున్న వాళ్ళ కష్టం చేశారు, వాళ్ళకు ఈ పెస్టిసైడ్స్ లేకుండే వాళ్ళు 60 కాదు 90 years బతికారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా 2 ఎరాస్ ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని మంచి ఉండే కూడా గుండె జబ్బు ఇవి వస్తున్నాయి. సో ఒక్క పొగాకు వల్ల దాదాపు 16 రకాల క్యాన్సర్స్ వస్తున్నాయన్న అవగాహన సదస్సును చాలా భారీగా మనం నిర్వహించడం జరిగింది. దీనికి దాదాపు 200 మంది వచ్చారు. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్స్ కూడా చేయడం జరిగింది. సార్ మా ఇంట్లో ఇట్లా పొగాకు తినడం వల్ల 3 కడుపులో క్యాన్సర్ వచ్చింది, కోలాన్ క్యాన్సర్ వచ్చింది, నోట్లో క్యాన్సర్ వచ్చింది, తర్వాత లంగ్ లో క్యాన్సర్ వచ్చింది. ఇవన్నీ అవగాహన సదస్సులు చాలా నేర్చుకుని దీని మీడియా ద్వారా ప్రకటించడం వల్ల చాలా మందిలో అవగాహన సదస్సు పెరిగి పొగాకు మానవేయడం, ఆల్కహాల్ మానవేయడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం వల్ల మనం ఒక లైఫ్
స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే సిటీస్లో కంపేర్ చేస్తే ఊర్లలో పండ్లే కానీ కూరగాయలే కానీ మిల్కే కానీ ఏదైనా పరిశుద్ధంగా నడుస్తాయి, క్వాలిటీ వైజ్ నడుస్తాయి. కానీ మనకు కొద్దిపాటి చెడు అలవాట్ల వల్ల వాళ్ళ యొక్క శారీరకం అంటే అనారోగ్యంగా గురి కావడం, క్యాన్సర్లకు గురి కావడం, కిడ్నీలు ఖరాబ్ అవ్వడం, లివర్ ఖరాబ్ అవ్వడం వంటి దురదృష్టకరమైన సంఘటనలు ఏర్పడడానికి ఆస్కారం అవుతుంది. సో వీటిని పోగొట్టడానికి మనం యశోద వారిచే ఒక క్యాన్సర్ అవగాహన సదస్సు భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. అంతేకాకుండా సోషల్ గా IMA నుంచి ఈ మధ్య సైబర్ క్రైమ్ లో ప్రతి ఒక్కరికి ఎదుర్కోవాల్సిన సమస్య ఏర్పడింది. ఎందుకంటే అందరికి హైయర్ ఎండ్ మొబైల్స్ అయిపోయాయి. ప్రతి ఒక్కరు ఈ సైబర్ క్రైమ్ ఎదుర్కోవడానికి మనము వికారాబాద్ SP గారి ఆధ్వర్యంలో, IMA వారి ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి ప్రతి ఊర్లో పోస్టర్లు అందించేసి ఎవరైనా సైబర్ క్రైమ్ గురి అయితే ఎవరికి ఫోన్ చేయాలి, దాన్ని ఎలా ఫాలో చేయాలి అనే విషయాలపైన అవగాహన కోసం కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంచింది. సో నేను అనేది ఏంటంటే IMA తరఫున, మా డాక్టర్ల తరఫు నుంచి, అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు స్వచ్ఛంద సంస్థల నుంచి కానీ ప్రజల్లో అవగాహనను పెంచాలి. ఎందుకంటే ఒక పేషెంట్ చిన్నగా జాండీస్ వచ్చిందని చెప్పి చెట్ల మంది అవుతే మొత్తం లివర్ ఖరాబ్ కావడము, 2 కిడ్నీలు ఖరాబ్ అవ్వడం అనేది చాలా దురదృష్టమైన సంఘటన. వాళ్ళు ఈవెన్ ఏం మెడిసిన్ తీసుకోకుండా బాగుండేవాళ్ళు కానీ ఈ చెట్ల మందులు తీసుకొని మొత్తానికి వాళ్ళు ఇది అవ్వడం వల్ల చాలా దురదృష్టమైన సంఘటనలు ఏర్పడుతున్నాయి. వీటిలో అవగాహన కల్పన విషయంతో IMA తాండూరు తరఫు నుంచి యాజ్ ఎ ప్రెసిడెంట్గా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాను. దీనికి మా సాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.